15 ఏళ్లుగా మహిళకు నరకం, మూత్రం తాగించి విద్యుత్ షాక్తో వేధించిన దొంగ బాబా. వీడు ఎవడు అసలు? వీడిని ఎందుకు నమ్ముతున్నారు ఈ ఆడోళ్ళు? నాకు అర్థం కాదు. మొన్న ఒక వీడియో అయితే చూసినాం, ఎంత జుగుప్సాకరంగా ఉన్నదంటే, లుచ్చావాడు వాడు ఆస్ట్రాలజీ అంటారు, ఇంకేదో అంటారు, జ్యోతిషం అంటారు. వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళని మభ్య పెడతా ఉన్నారు, లోబర్చుకుంటా ఉన్నారు, ఆగం చేస్తూ ఉన్నారు. మీరు ఆ వీడియోలు చూడండి, సోషల్ మీడియాలో ఉంటాయి. అసలు దారుణంగా ఉన్నాయి. మళ్ళీ దాన్ని వాడు రికార్డెడ్గా సీసీ ఫుటేజ్లో వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ వాడు అట్లా మళ్ళీ మంచి అధికారులు ఉన్నారు, అందులో మంచి నాయకులు ఉన్నారు, నాయకురాళ్ళు, మంచి స్థాయిలో హోదాల్లో పనిచేసేటోళ్ళే ఉన్నారు. ఇక్కడ చూడు, 15 ఏళ్ళు కనట, ఒక్కటి కాదు 2 ఏళ్ళు కాదు, 15 years నుంచి వాడు ఆమెకి మూత్రం తాగించి విద్యుత్ షాక్తో వేధిస్తున్నాడట. వాడిని ఖండాలుగా కొయ్యద్దా? ఇగో, ఒత్తిడి తెచ్చి భర్తకు విడాకులు ఇప్పించాడు, ఆశ్రమం నుంచి పారిపోకుండా కట్టుదిట్టమైన నిఘా అంటూ ఒక సినిమా చూసినాం, ఒక హారర్ సినిమా ఉంటుంది, సేమ్ ఇట్లనే ఉంటుంది. అందులో కూడా ఇన్ని సంవత్సరాలుగా ఆమెను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినట్టు చూడు. ఆశ్రమం నుంచి పారిపోకుండా కట్టుదిట్టమైన నిఘా, పూణేలో స్వయం ప్రకటిత గురువు ఆకృత్యాలు, సీసీ కెమెరాలు పగలగొట్టి తప్పించుకున్న బాధితురాలు, దొంగ బాబాతో పాటు 7 అనుచరులు అరెస్ట్ అంటూ అరెస్ట్ చేసుడేందా? ఇంకా నాకు అర్థం కాలేదు. అగో, ఈ బాబాయ్ ఎవడు? మన కథ ఏంది? వాడిని ఏం చేయాలి? వాని బండకేసి ఇట్లా బరబర శాపను గీకినట్టు గీకాలి. ఎందుకు ఇచ్చిపెడతారు? ఇంకా అరెస్ట్ చేసి కూర్చోబెడతారు ఇంకా వాడిని. ఇంత దారుణము. 15 ఏళ్లుగా మహిళకు నరకం, మూత్రం తాగించి విద్యుత్ శాఖలతో వేధించిన దొంగ బాబా, పూణేలో స్వయం ప్రకటిత గురువు ఆకృత్యాలంటూ కుటుంబ ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తారంటూ మహిళను మోసగించి 15 ఏళ్లకు పైగా లైంగిక వేధింపులకు గురి చేసిన ఈ దొంగ బాబాను, అతడి 7 అనుచరులను పూణేలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన అనుచరుల్లో 6 మహిళలు ఉన్నారు. పూణే పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ గురువారం ఆ వివరాలను వెల్లడించారంటూ అందులో ఉన్నది 6 దొంగలే. మహిళ శత్రువు. నిజంగా చెప్పాలంటే అసలు మీరు ఒక్కసారి సమాజంలో మీ ఇళ్లలో ఒక్కసారి ఆలోచించండి. పురుషులు ఎంత ప్రేమగా ఉంటారు. సరే, కొన్నిసార్లు అటు ఇటు జరిగినా కొన్నిసార్లు ఎట్లా కలుసుకుంటారు, పెద్దగా అంటే బేసజాలు ఉండయి. మహిళ మాత్రం మళ్ళీ ఇక్కడ నువ్వు మహిళా లోకాన్ని నేనేం కించపరుస్తలే, కానీ ఎక్కడన్నా చూడండి, మహిళకు పంచాది ఉంటుంది. ఆమెకు అంతగానం జెలసీ ఎందుకో నాకు అర్థం కాదు, ఈమెకు అంతగానం తిక్కెందుకో తెలియదు. ఓవరాల్గా ఎక్కడ పోయినా మహిళని ముంచుతారు, మహిళలతోని కొట్టాడ పెట్టిస్తారు. అది మధ్యలో పురుషుని బలి చేస్తారు. బాహుబలి సినిమా నుంచి ఎల్లడం మీరు చూసుకోరు. బాహుబలిలో బలైనోడు కూడా ఓ పురుషుడే, అది 2 మహిళల ఈగోల వల్ల. సో ఎగ్జాక్ట్గా బయట కూడా అదే జరుగుతుంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎవరికైనా అనుమానం ఉంటే, నీకు ఎవరు నచ్చరు అని వాళ్ళ పంచాయతీ తీయాలంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎవరు? మళ్ళీ మహిళలే ఉంటారు అవతల పక్క, పురుషుల కంటే ఎక్కువ. అయితే ఇక్కడ 6 కూడా మహిళలు అంటే కథం, వాళ్ళు కలిసే కదా చేసింది ఇదంతా, ఈ దొంగ లెక్క. ఇక చూడు, పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ గురువారం ఆ వివరాలను వెల్లడించారు. వాఘోలీలోని ఉబాలే నగర్లో ఉన్న ఆశ్రమంపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి దొంగ బాబా రాధామోహన్ మిశ్రా, అతని అనుచరుడు కన్వల్ నయన్, మరో 6 మహిళా అనుచరులను అరెస్ట్ చేశారు. వీరిలో కోర్టులో హాజరుపరచగా శనివారం వరకు పోలీస్ కస్టడీ విధించారు. హర్యానాకు చెందిన మిశ్రా గత 8 ఏళ్లుగా ఉబాలే నగర్లోని బంగ్లాలో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. బాధితురాలు 41 స్వస్థలం కూడా హర్యానే. అయితే దీంతో 2001-26 మధ్య హర్యానా, పూణేలో బాధితురాలపై మిశ్రా ఈ దారుణాలకు పాల్పడ్డారని సిపి తెలిపారు. బాధితురాలి తండ్రి ఓ డాక్టర్. ఆయనకు కన్వల్ నయన్ పరిచయం అవ్వడంతో మిశ్రాకు భక్తుడిగా మారిపోయారు. అనంతరం కుటుంబ సభ్యులంతా మిశ్రాకు భక్తులయ్యారు. తాను దేవుడి అవతారంగా మిశ్రా ప్రచారం చేసుకుంటున్నాడు. విశ్వాసాన్ని పరీక్షించే పేరిట బాధితురాలపై అనేక సార్లు మిశ్రా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ప్రవర్తన సరిగా లేదని ఆమె కుటుంబ సభ్యులు నమ్మించాడు. ఆమెను సరి చేస్తానంటూ ఆశ్రమంలో ఉంచాడు. 15 ఏళ్లుగా బాధితురాలు శారీరకంగా, మానసికంగా, లైంగిక వేధింపులకు గురి చేశాడు. బలవంతంగా మూత్రం తాగించాడు, విద్యుత్ షాక్లకు గురి చేశాడు. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టారు. దీంతో మిశ్రా అనేక షరతులు విధించి ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. పెళ్లికి ముందే వరుడితో పారిపోమని ఆమెకు సూచించాడు. తద్వారా ఆమె ప్రవర్తన సరిగా లేదని కుటుంబ సభ్యులు నమ్మించాడు. భర్తతో గడిపిన క్షణాలను వీడియోలు తీయించాడు. ఆ వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. చివరికి ఆమెపై ఒత్తిడి తెచ్చి భర్తకు విడాకులు ఇప్పించాడు. ఆమె ఆస్తిని తన పేరిట రాయించుకున్నాడు. ఆశ్రమం నుంచి తప్పించుకోకుండా ఆమె గది చుట్టూ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశాడు. చివరికి బాధితురాలు సీసీ కెమెరాలు పగలగొట్టి ఆశ్రమం నుంచి తప్పించుకున్నారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు దారుణాలు వివరించగా ఎట్టకేలకు బాబా అసలు స్వరూపాన్ని వారు తెలుసుకోగలిగారు. మంగళవారం రాత్రి వారంతా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయగా బుధవారం తెల్లవారుజామున ఆశ్రమంపై దాడి చేసి మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఆశ్రమం నుంచి 19 హార్డ్ డిస్క్లు, 12 ల్యాప్టాప్లు, ఒక ట్యాబ్, 11 సెల్ ఫోన్లు, DVDలు, CDలు, 23 పెన్ డ్రైవ్లు, 15 లక్షల విలువైన ఆభరణాలు, 6.5 లక్షల నగదు, అయితే 10 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటూ వాడిని శాపన రాకినట్టు రాకాలి. ఇట్లా బండకేసి బాధాలే దొంగ. ఈ దొంగ బాబాల భరతం పట్టాలి. అసలు ఇది చాలామంది నమ్మి మరీ మోసపోతున్నారు. తెలియనోనికి చెప్పొచ్చు, తెలిసినోనికి చెప్పొచ్చు. ఈ సగం మేరకున్నోళ్ళు, ఇంకా తండ్రి డాక్టర్ అట, ఎంత సోగిన చూడుర్రి. వానికి తెలివి ఉండాలి, జరంతనన్నా వానికి ఆలోచన ఉండాలి. వాడు కుటుంబ సభ్యులందరినీ కూడా
నమ్మించేసాడు కదా వాడు అని పనే అది. ఆడు దొంగ నేర్కుంటూ కూడా ఈడ ఎట్లా తీసుకుపోతాడే అసలు. చివరికి ఏమైందంటే ఒక గద అయ్యింది.